ఫిబ్రవరి 22, 2025న శ్రీశైలంలో జరిగినటువంటి టన్నల్లో జరిగిన ప్రమాదంలో కార్మికులు, ఇంజనీర్లు మృతి చెందడం జరిగి ఈ రోజుకు 28 రోజులు గడిచినప్పటికీ వాళ్ళ డెడ్ బాడీస్ అనేది ఇంతవరకు తీయలేదు. ఒక్క ఇంజనీర్ గుర్ప్రీత్ సింగ్ది మాత్రమే తీయగలిగారు. కాబట్టి ఆ టన్నల్ కూలిపోయినటువంటి శ్రీశైల సొరంగ మార్గం టన్నల్లో ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు జలసాధన ఉద్యమంలో భాగంగా గత 40 ఏళ్లుగా మేము పోరాటం చేసి మా పంట పొలాలకు నీళ్ళొచ్చే మార్గంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్లకు నివాళులు అర్పిస్తూ సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ వారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వారొక పోరాట యోధులుగా మేము భావిస్తున్నాం. మా నల్లగొండ జిల్లాకు జీవన మరణ సమస్య అయినటువంటి శ్రీశైలం ఎడమగట్టు కాలువ పూర్తి కొరకు వాళ్ళు ప్రాణాలు అర్పించిన మహానుభావులుగా మేము వాళ్ళని గుర్తించుకుంటాం, గుండెల్లో పెట్టుకుంటాం. ఎప్పుడు ప్రతిరోజు తాగే నీళ్ళల్లో మీ కుటుంబ సభ్యుల పేర్లు మేము తలుచుకుంటాం. మీరు వాళ్ళు ప్రాణాలు అర్పించినందుకు ప్రతి గింజలో, మేము తినే గింజలో నల్లగొండ జిల్లా ప్రజలే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు కూడా సాగునీరు, తాగునీరు అందుతుంది. కాబట్టి ఒక పోరాట కుటుంబాలుగా మరణించినందుకు మేము బాధపడుతూ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కొరకు 1994లో కోదండపూర్లో జరిగినటువంటి సంఘటనలో మొదటి అమరుడు సబ్ ఇన్స్పెక్టర్ ప్రభులింగదేవర గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 22న 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ నల్లగొండ జిల్లా ప్రజల తరపున సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జోహార్లు అర్పిస్తున్నాను.